ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని భావిస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి కావలసిన సమాచారాన్ని ఇప్పటికే తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి సేకరించి అధికారులు సిద్ధం చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందాలంటే వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అదే విధంగా ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంతకాలపై తన తొలి సంతకమును పెట్టారు. ఇప్పుడు 6వ సంతకంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ 6వ సంతకం పెట్టనున్నారు. మీరు ఉచిత బస్సు ప్రయాణం పొందాలంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అదే విధంగా ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుందా లేదా వేరే రాష్ట్రాల్లో పోయినా జీరో బిల్లు ఇష్యూ చేస్తారా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉచిత బస్సు పథకానికి అర్హత పొందాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారై ఉండాలి. అదే విధంగా మీరు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డును మీరు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేర్పులు చేయించకపోతే ఆ ఆధార్ కార్డు పనిచేయదు. మీరు మళ్ళీ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే లేటెస్ట్ గా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ ఫోటోలో కూడా అలాగే ఉండాలి. అప్పుడే మీరు కండక్టర్ కి మీ ఆధార్ కార్డు చూపించినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మీకు జీరో టికెట్ ఇష్యూ చేయకుండా మీ దగ్గర నుంచి డబ్బులు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. తెలంగాణలో కూడా చాలా మంది ఇలా అప్డేట్ చేయించకపోవడంతో జీరో టికెట్ అనేది ఇష్యూ చేయకుండా వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. కాబట్టి మీరు ముందుగానే మీ ఫోటోను అప్డేట్ చేయించుకోండి. ఈ పథకం ఎప్పుడు అమలవుతుందంటే ఈ పథకం జూలై నెలలో అమలవుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ పథకం గురించి మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాన్ని మీ మిత్రులతో కూడా పంచుకోండి.